ఎవడ్రా ఈ ఆటకులు నా కొడుకో? మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. నాను పెద్దిసారో. సో నార్త్ అమెరికాలో అయితే మాత్రం పెద్ద ప్రకంపన అయితే బీభత్సంగా ఉందన్నమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ రకంగా ప్రీ సేల్ అనేది, ప్రీ అడ్వాన్స్ బుకింగ్ సేల్ అనేది సో నెక్స్ట్ లెవెల్లో అయితే నార్త్ అమెరికాలో అలాగే యూకేలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది. ఒక రేంజ్లో బుల్లెట్ బైక్ దూసుకెళ్ళినట్టయితే దూసుకెళ్తూ ఉందన్నమాట. సో ఈ లెవెల్లో అడ్వాన్స్ సేలింగ్ బుకింగ్స్ అనేది ఎక్స్ట్రాడినరీ లెవెల్లో జరుగుతుంది. ఇంకొక 9 days మాత్రమే అయితే మనకి మూవీ రిలీజ్ అవ్వడానికి ఉంది. అలాగే ఇంకొక 8 రోజుల్లో అయితే మనకి ప్రీమియర్ షో అయితే పడబోతుంది అనమాట నార్త్ అమెరికాలో. అటు మన మన ఇండియాలో కూడా ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. సో మనకి 5 రోజుల ముందు అయితే మనకి ప్రీమియర్ సేల్ టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట మన ఇండియాలో, ఏపీ అండ్ తెలంగాణలో. సో 5 రోజుల ముందు అయితే ఏది మనకి మూవీ రిలీజ్ అయ్యి 5 days ముందు అయితే అడ్వాన్స్ బుకింగ్ సేల్ అయితే టికెట్స్ అయితే సో ఆన్లైన్లో డిస్ట్రిక్ట్ యాప్ అలాగే బుక్ మై షోలో అయితే రిలీజ్ చేస్తారని చెప్పారు. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారనమాట. సో టికెట్స్ హైక్స్ అయితే నార్మల్గా ఉంటాయి. సో ప్రీమియర్ షోకి అయితే మాత్రం సో 600 రూపీస్ అయితే మన ఏపీలో అయితే కన్ఫర్మ్ చేశారు. మరి తెలంగాణలో కూడా సేమ్ అదే ఉంటుంది. ఆ 600 రూపీస్ అయితే ప్రీమియర్ షోస్ టికెట్స్ అయితే ఉంటాయి అనమాట. 6:30 PM షోస్ అలాగే 9 PM షోస్ అయితే 2 షోస్ అయితే 3వ తారీఖున నైట్ అయితే పడబోతున్నాయి అనమాట. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో భూకంపాన్ని అయితే సృష్టించబోతున్నారు. 3వ తారీఖున అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వబోతుంది. ర్యాంపేజ్ అయితే వస్తుంది అనమాట. మంచి కలెక్షన్స్, మంచి రెవెన్యూని సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబట్టబోతుంది పెద్ద మూవీ అనేది. నిన్నటి వరకు కూడా సో చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేశారనమాట. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సో లైన్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. సో ఏపీ ఫిలిం ఛాంబర్ నుంచి అయితే మంచి సర్టిఫికేట్ వచ్చింది. సో ఎవరి కమిషన్స్ వాళ్ళకైతే వస్తాయి. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్స్ వాళ్ళకైతే బాక్స్ ఆఫీస్ నుంచి కలెక్షన్స్ అయితే సో కమిషన్స్ అయితే వెళ్తాయని చెప్పారు. తెలంగాణ నుంచి కూడా అప్రూవల్ రావాల్సింది. మరి అప్రూవల్ వస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది. ఇకపోతే మనకి నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే మాత్రం దాదాపుగా 499K అయితే సొంతం చేసుకుందనమాట. సో ఏది నిన్నటి స్టిల్ ఈ రోజు వరకు కూడా $498K అయితే సొంతం చేసుకుంది. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పెద్ద మూవీ ప్రీ అడ్వాన్స్ సేల్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో నడుస్తూ ఉంది. పెద్ద ప్రకంపన అయితే మనకి స్పష్టంగా కళ్ళకి బాక్స్ ఆఫీస్ని దుమ్ము దులిపే ర్యాంపేజ్ ఆడిపించే స్పష్టంగా మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉందనమాట. నేను ఏమీ దాచట్లేదు మీ ముందు. ఇకపోతే మనకి ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయని నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే దాదాపుగా 17,332 టికెట్స్ అయితే సేల్ అయ్యాయన్నమాట. సో అడ్వాన్స్ బుకింగ్ సేల్ అనేది 17,332 టికెట్స్ అయితే సేల్ అయ్యి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ రాబట్టడానికి ఇది ఒక సో ఇది శుభసూచిగా అని చెప్పుకోవచ్చు. పెద్దకైతే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో టికెట్స్, అడ్వాన్స్ టికెట్స్ అలాగే నార్మల్ టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కంప్లీట్ అవ్వగానే అవి కూడా ఓపెన్ చేస్తారంటే యూకేలో అండ్ నార్త్ అమెరికాలో మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ రకంగా సో అడ్వాన్స్ టికెట్స్ సేల్ అవుతాయని కూడా ఎవరు ఫ్యాన్స్ అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఊహించి ఉండరు. సో ఆ లెవెల్లో ప్రమోషన్స్ చేయకపోయినా కానీ సో మంచి ర్యాంపేజ్ ఫస్ట్ పెద్ద గ్లిమ్స్ ఏది స్టెప్ అయితే రిలీజ్ అయిందో ఆ షార్ట్తోనే సో మంచి హైప్, మంచి బజ్ అయితే క్రియేట్ అవడం వల్ల పుష్ప 2కి ఒక మంచి సో ప్రమోషన్ టైప్లో ఆ వీడియో వచ్చింది. చాలా ఎక్స్పెక్టేషన్, హై ర్యాంపేజ్, హైప్ అయితే మామూలుగా లేదన్నమాట. ఇకపోతే మనకి యూకేలో చూసుకున్నట్లయితే మాత్రం దాదాపుగా 338K అయితే సొంతం చేసుకుందనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్ యూకేలో మంచి సో ఒక రెవెన్యూ అయితే జనరేట్ అయింది. మన నార్త్ అమెరికాలో ఎన్ని లొకేషన్స్లో ఎన్ని షోస్ పడబోతున్నాయి అంటే దాదాపుగా లొకేషన్స్ చూసుకున్నట్లయితే 475 లొకేషన్స్లో దాదాపుగా సో 1403 షోలు అయితే పడబోతున్నాయి అనమాట. ఈ 475 లొకేషన్స్లో 1403 షోస్ అయితే పడబోతున్నాయి నార్త్ అమెరికాలో. సో మరి చూడాలి ముందు ఎలాంటి ప్రకంపన సృష్టించబోతుంది. మన ఏపీ అండ్ తెలంగాణ, ఇండియాలో అడ్వాన్స్ సేల్ బుకింగ్ ఓపెన్ అయితే మాత్రం ర్యాంపేజ్ అవుతుంది. ఆ ర్యాంపేజ్ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది అనమాట. పెద్దకి సంబంధించిన ప్రతి అప్డేట్ వీడియో, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన వీడియో మన ఛానల్లో వస్తూ ఉంటుందన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే హై బటన్ ఉంటుంది. ఆ హై బటన్ క్లిక్ చేసి వెళ్ళండి అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.